భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి నెమ్మదించింది. దీనికి ప్రధానంగా దేశంలో అపారమైన బొగ్గు నిల్వలు, విద్యుత్ డిమాండ్ తగ్గడం కారణం. ఈ మార్పుకు అనుకూలమైన వాతావరణం, గ్రీన్ ఎనర్జీ పెరుగుతున్న ఆధిపత్యం కారణమని చెప్పొచ్చు. ఇది దేశం క్లీన్ ఎనర్జీకి మారడానికి ఒక ముఖ్యమైన సంకేతం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం సుమారు 100 మిలియన్ టన్నుల బొగ్గు భూగర్భంలో ఉంది. ఇంకా దేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లు 21 రోజులకు పైగా బొగ్గు నిల్వలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కోసం రోజుకు సుమారు 2.05 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు. ఈ సంవత్సరం గరిష్ట విద్యుత్ డిమాండ్ అంచనా కంటే తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. పునరుత్పాదక వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తి పెరగడం, దీర్ఘకాలిక రుతుపవనాలు దీనికి ప్రధాన కారణం. వర్షపాతం ఉష్ణోగ్రతలను చల్లబరిచింది. ఇది థర్మల్ పవర్ అవసరాన్ని తగ్గించింది. 2025లో కేంద్ర విద్యుత్ అథారిటీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 277 గిగావాట్లుగా ఉంటుందని అంచనా. వాస్తవంగా ఈ మార్పు పరిమాణం ఎంతో ఏమిటో స్పష్టంగా ఇప్పుడు తెలుస్తోంది. అయితే వాస్తవ డిమాండ్ 240-245 గిగావాట్ల మధ్య పడిపోయింది. ఇది ఊహించిన దానికంటే చాలా తక్కువ. ఇది దేశ ఇంధన దృశ్యంలో వేగవంతమైన మార్పును ప్రదర్శిస్తుంది. ఇంకా విద్యుత్ ఉత్పత్తి కోసం దిగుమతి చేసుకున్న సహజ వాయువు వాడకాన్ని దశలవారీగా తగ్గించాలని కూడా ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ఈ చర్య దేశంలో విద్యుత్ దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. బొగ్గుపై ఆధారపడ్డాన్ని తగ్గించడం భారతదేశ గ్రీన్ ఎనర్జీ విప్లవంతో నేరుగా ముడిపడి ఉంది. దేశం తన ఇంధన ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిని చేరుకుంది. జూలైలో భారతదేశం శిలాజేతర ఇంధన వనరుల నుండి మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50% సాధించింది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం నిర్దేశించిన గడువు కంటే 5 సంవత్సరాల ముందుగానే ఈ లక్ష్యాన్ని సాధించారు. గత దశాబ్దంలో భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం విస్ఫోటనం చెందింది. 5 రెట్లు ఎక్కువ పెరిగింది. ఇది 2014లో 35 గిగావాట్ల నుండి అక్టోబర్ 2025 నాటికి 197 గిగావాట్లకు పెరిగింది.